చేయించుకున్నారుగా. కాదండి, కష్టకాలం లేదు, ఇష్టకాలం లేదు. మీకు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కర్త కర్మ క్రియ ఆయనే. ఆయన రేపు తెలుసు మీకేం జరుగుతుందో, దానికి కూడా ఆయనే కర్త కర్మ క్రియ. మీ అందరికీ తెలుసు కదా, ఏం జరిగినా ఆయనే కర్త కర్మ క్రియ. నాకంటే మీకు బాగా తెలుసు కదా. విజయ చాలా మంచి పని అండి, అది చాలా మంచి పని. ఎందుకంటే ఒక ఐకాన్ మన రాజ్యాంగానికి. నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను మీకు. కేఆర్ నారాయణ గారు మనకి రాష్ట్రపతి చేశాడు. ఆయన ఆ చదువు అయిపోయిన తర్వాత ఢిల్లీ బయలుదేరాడు. ఆయన ఢిల్లీ బయలుదేరితే అక్కడ రాజావారు ఎవరైతే ఆయనకి కేరళలో ఆర్థిక సహాయం చేశారో ఆయన లెటర్ ఇచ్చాడు అంబేద్కర్ గారికి. ఈయన పెట్టి తీసుకుని ఢిల్లీలో దిగి, ఢిల్లీ స్టేషన్ బయట హోటల్లో దిగి, లాడ్జ్లో దిగి అంబేద్కర్ గారి ఇంటికి వెళ్ళాడు. ఇలా లెటర్ ఇచ్చాడు. ఎమ్మట ఆయన ఏది నీ సూట్ కేసు ఏదని అడిగాడు. అది హోటలా ఆగు అని చెప్పి డ్రైవర్ని పిలిచి ఆ సూట్ కేసు ఇచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు అంబేద్కర్ గారు కేఆర్ నారాయణ గారిని. ఇదేం కోరుకుంటే జరుగుతున్నా. ప్రజలు ఏం కోరుకుంటారు మీ అందరికీ తెలుసు. ఏమండి, నేను ఎన్టీ రామారావు గారి పేరు యూనివర్సిటీకి మార్చి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు నేను 3 పదవులకి క్యాబినెట్ ర్యాంక్తో ఉన్న హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం, ప్రాధికార సంఘం మూడింటికి నేను రాజీనామా చేసేసి ఆ రోజు రాజకీయాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడని చెప్పాను. అది తీసుకెళ్ళడం ఎందుకుంటాను. అయితే వ్యక్తిగతంగా నా వరకు ఆయన భార్య కానీ, భారతి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ నన్ను ఎంతో గౌరవించారు. ఆ ముఖ్యమంత్రి కాగానే ఇంటికి పిలిచి నన్ను జస్ట్ చలమేశ్వరాన్ని జస్ట్ రఘురామని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు ఎత్తి పంపించారు. తర్వాత నేను బాబు ఈ భాషకు సంబంధించి ఈ పనిది అంటే ఇప్పుడు అన్నయ్యం చెప్తే చేయండి, అన్నయ్యం చెప్తే చేయండి అన్నాడు తప్ప అంత గౌరవంగా నన్ను చూశాడు ఆయన. అంతవరకు ఉన్న వ్యక్తిగతంగా అంటే చాలా గౌరవం. అయితే నాకు ఒక పాయింట్ ఏంటంటేనండి, ఒక పిచ్చి కేసులు పెట్టి జైల్లో పెట్టారు 16 నెలలు, బెయిల్ రాకుండా చేశారు. అయినా జైల్లో ఉండి పార్టీ నడిపాడు, పేపర్ నడిపాడు, ఛానల్ నడిపాడు, వ్యాపారాలు నడిపాడు. 16 నెలల తర్వాత జైల్లోంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో 3850 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. చేసి 151 మంది ఎమ్మెల్యేలని 20 మంది ఎంపీలని గెలిపించాడు సింగిల్ హ్యాండెడ్గా. పైగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అన్నా రా 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 అన్నా అని స్వాగతించారు. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దొంగ అని పడ్డారు. పిచ్చి రాతలు రాసి 1,00,000 కోట్లు పోతుంది, 1,00,000 కోట్లే 1,500 కోట్లు. ఆయనే చెప్పాడు, జడ్జి లక్ష్మీనారాయణ గారు చెప్పాడు అది 1100 కోట్లు వ్యవహారం కేసు అని. కాబట్టి అప్పుడు అతను హీరో చేశాడు, సింగిల్ హ్యాండ్ వచ్చాడు. మళ్ళీ ఆయన ఏమేమి పనులు చేస్తున్నాడో వాటి ఫలితం ఆయన అనిపిస్తాడు. అయితే ఒక మాట ఈరోజు కూడా నాకు ఆయనంటే గౌరవం ఎందుకంటే, నాకు ఎవరో అవసరం లేదు, మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాట అనండి. నాకు తెలిసినంత వరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి, నేను మంచి చేశాను అనుకుంటే ఓటేయండి, లేకపోతే వేయద్దు అన్నాడు. ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాలి భారతదేశంలో. సాహసం కదండి, ఇది హీరో. బట్